సపోర్ట్ ఏమి ఉండదా? అంటే టెర్రరిస్ట్ అని తెలిస్తే ఏ ముస్లిం సపోర్ట్ చేయడం. వీళ్ళు ఏంటంటే విదేశాల నుంచినో ఇతర రాష్ట్రాల నుంచినో వచ్చామని చెప్పి చేతిలో కాస్త డబ్బులు పట్టుకుని కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటే బిర్యానీ పెట్టించడాలు లేకపోతే సరదాగా 10 మందితో కలుస్తున్నారు అనుకోండి, వీళ్ళు తమలో కలిపేసుకుంటారు. చిన్న ఇప్పుడు కొట్టు పెట్టాడు, చిల్లర కొట్టు అతను, లేకపోతే బట్టలు కొట్టు పెట్టాడు, ముస్లిం అమ్మాయి వచ్చినప్పుడు రూపాయి తక్కువ తీసుకోమ్మా అంటూ మర్యాదగా మాట్లాడుతున్నాను అనుకోండి, అట్లాగా పెరిగిపోయి ఆ తర్వాత ఇప్పుడు ఆ కర్నూలులో దొరికినోడు ఎవడు, ఏది 32 మంది చచ్చిపోవడానికి కారణమైన కోయంబత్తూరు పేలుళ్ళోడు అక్కడ బట్టల టైలర్ అట, ఆడాడి కొడుకు కూడా 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారట. అట్లాగే ఇప్పుడు అనంతపురంలో దొరికినోడు ఎవడు, సత్యసాయి జిల్లాలో దొరికినోడు ఎవడు, టెర్రరిస్ట్లే కదా. ఎక్కడో ఎందుకు అప్పుడు మీకు దేశవ్యాప్త పేలుళ్ళు చేయడానికి ట్రై చేసి తమిళనాడులో ఒక కారు బోల్తా పట్టడం వల్ల ఆ కారులో ఉన్నటువంటి టైమర్ బాంబులు కావడం వల్ల దొరికిపోయిన ముఠ ఒకటి ఉంది. నూజివీడు కేంద్రంగా దీన్దార్ అంజుమన్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ. అది వాస్తవంగా మేము కాలేజీలు చదివేటప్పుడు కాలేజీల్లో ఇస్లాంకి సంబంధించినటువంటి మంచి గురించి అంటూ మాకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు. మాకు పోటీలు పెట్టారు వాళ్ళు, మాకు ముందు వాళ్ళు చెప్పి ఇస్లాం ఎంత గొప్పది ఏంటన్నది, అందులో అవి మేము నేర్చుకున్న దాని మీద పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉగ్రవాదులను మేము ఎట్టనుకుంటాం. తర్వాత నేను మళ్ళీ ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళే ఈ టైమర్ బాంబులు బ్యాచ్ అని తేలింది, వాళ్ళని పట్టుకున్నారు. అట్లాగా పంజా సెంటర్ ఉంటుంది విజయవాడలో, మన పాత బస్తీ నుంచి రైల్వే స్టేషన్ వైపు వస్తున్నప్పుడు పంజా సెంటర్